ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. కోనసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా సాగు చేస్తున్న రొయ్యల చెరువే రైతు ప్రాణాలు తీసింది. నమ్మిన వారే నట్టేటా ముంచారన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. ముమ్మడివరం నియోజకవర్గం మరమళ్ల గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మురుమళ్ల గ్రామానికి చెందిన కృష్ణంరాజులు రొయ్యల చెరువులంటే ఎంతో ఇష్టం. తన జీవనాధారమైన ఆ చెరువులే ఆయనకు మృత్యుపాశాలుగా మారుతాయని ఎవరు ఊహించలేదు. రోజులాగే చెరువు వద్దకు వెళ్లిన ఆయన నిన్నటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళనతో గాలించారు. చెరువు గట్టుపై ఆయన అడుగుచాడలు వెతుకుతూ వెళ్లారు. చివరకు ఆ చెరువు నీటిలోనే ఆయన విగత జీవిగా కనిపించారు. హంతకులు ఎంతటి పాపానికి ఒడిగట్టారంటే మృతదేహం పైకి తేలకూడదని భారీ రాళ్లను ఆయనకు కట్టారు. చెరువు అడుగున పడవేసి పరారయ్యారు. ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి పరిసరాలను కన్నీరు పెట్టిస్తున్నాయి. కేవలం డబ్బు కోసమో లేదా పని విషయంలో గొడవలో ఈ దారుణానికి పాల్పడ్డారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఈ చెరువు వద్ద పనులు చేసేందుకు పాడేరు ప్రాంతం నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. కృష్ణంరాజు మృతి చెందినప్పటి నుంచి వారు ముగ్గురు కనిపించకుండా పోయారు. దీనినే ప్రధాన ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ హత్య గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అరుణ్ తేజ్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరుణ్ తేజ్, ఈ ఆక్వా రైతు కృష్ణంరాజు మృతదేహం ఏ పరిస్థితుల్లో చెరువులో బయటపడింది? అసలు హంతకులు రాళ్లు కట్టి నీటిలో ముంచడం వెనుక ఉద్దేశం ఏంటి? అటు పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? కృష్ణరాజు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది కొంచెం ఆయన్ని వెతకడం జరిగింది. వెతికిన క్రమంలో ఆయన చెరువు వద్దకు అంటే కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చూడగా అక్కడ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం కూడా చాలా దారుణమైన పరిస్థితిలో అతన్ని చంపేసి తల మీద దారుణంగా కట్టి తల మీద వీపు మీద దారుణంగా కట్టేసి దానికి రెండు స్తంభాలు లాంటివి కట్టేసి చెరువులో పడేయటం జరిగింది. అంటే అతను చెరువే జీవనాధారంగా చెరువునే ఒక చెరువు అనే ఆక్వాకల్చర్ వ్యవసాయం చాలా ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటాడు. ఆ చెరువు దగ్గరికి పనిచేసి వచ్చిన ముగ్గురు వ్యక్తుల మీద ఇది ఇక్కడ అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. పోలీసులు చాలా దారుణంగా అంటే వీళ్ళని ఎవరైతే ముగ్గురు వ్యక్తులు పారిపోయారో వాళ్ళని కూడా వాళ్ళ సొంత బిడ్డలాగా కన్న బిడ్డలాగా చూసుకోవడం జరుగుతుంది. ఆయన దాట్ల కృష్ణరాజుకి చెరువు అంటే ప్రాణం, చుట్టుపక్కల వాళ్ళతో కూడా చాలా సఖ్యంగానే మంచిగానే ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పాడేరు చెందిన ముగ్గురు వ్యక్తులు అంటే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం పాడేరు చెందిన ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా ఒరిస్సా ప్రాంతంలో పట్టుకున్నట్టు తెలుస్తుంది. అది ఇంకా పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కొద్దిసేపు తర్వాత అంటే పోలీసులు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారని తెలుస్తుంది. నిందితుల గురించి ఏమైనా వివరాలు తెలిసే వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అరుణ్? అంటే నిందితులు కూడా కుటుంబ సభ్యుల్లాగే చూసుకునేవాడు. ఎవరైతే ఈ పారిపోయిన ముగ్గురు ఉన్నారంటే వాళ్ళని ఎప్పుడు కుటుంబ సభ్యులుగానే చూసుకున్నాడు. కాకపోతే ఇక్కడ జరిగిన అంటే డబ్బు లావాదేవీల గురించి ఇది జరిగి ఉండొచ్చు అని అక్కడ స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వీళ్ళు చంపిన విధానం చూస్తుంటే చాలా దారుణంగా జరిగింది ఇదంతా. అంటే మనీ విషయంలో కొంతవరకు గొడవ జరగడంతో అక్కడికక్కడ వీళ్ళు కోపదృక్తులై వెంటనే రాడ్డుతో కొట్టడం జరిగింది. వెంటనే ఇనుప స్తంభాల లాంటి ఒక సిమెంట్ స్తంభాల లాంటి ఆయనకి 3 స్తంభాల కింద కట్టేసి చెరువులో పాడేస్తారు. అంటే ఆ బాడీ అనేది ఒకవేళ చనిపోతే పైకి తేలకుండా ఉండటం కోసం ఎంత దారుణ చర్యకు గురయ్యారని కూడా తెలుస్తుంది. ఆ నిందితులు ఎక్కడి వారు? అంటే పాడేరు అంటే వీళ్ళంతా పాడేరు ప్రాంతానికి చెందిన వారు ముగ్గురుగా తెలుస్తుంది. ఆ ముగ్గురు పేర్లు అనేది ఇంకా వెల్లడి కావడం జరగలేదు. అంటే అధికారికంగా ఇంకా పోలీసులు వెల్లడించకపోవడంతో ఆ పేర్లు మనం ఇవ్వట్లేదు. సో అంటే కొద్దిసేపు తర్వాత ముమ్మడి సిఐ ఘటనకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. అరుణ్, ఈ హత్యకు డబ్బు లావాదేవీల కారణమా లేక పనుల విషయంలో ఏదైనా గొడవ జరిగిందా? కేవలం డబ్బు లావాదేవీల విషయంలోనే ఇది జరిగిందని కూడా తెలుస్తుంది. కొంత మేరకు డబ్బు చెరువు దగ్గర అంటే అక్కడ ఉన్న ఒక రూమ్ లో ఉన్న అమౌంట్ కూడా తీసుకుని వెళ్ళిపోయారని, ఈ డబ్బుకు సంబంధించి లావాదేవీల వల్ల ఇది జరిగిందని కూడా స్థానికులు కూడా చర్చనీయాంశం. ఇంతకు ముందు కూడా వీళ్ళతో కొంచెం డబ్బుల విషయంలో గొడవలు జరగడంతో ఇక్కడ డబ్బులు పెట్టడంతో ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుండగా ఈయన చూసి ఉండొచ్చని అప్పుడే ఇక్కడ ఈ గొడవ జరిగిందని కూడా చెప్తున్నారు.